హాయ్ అండి. నేను మీ లక్ష్మి. మన ఇంట్లో దువ్వెనలు క్లీన్ చేయాలంటే అన్ని పనులు చేసేసుకుంటాం కానీ, ఈ దువ్వెనల దగ్గరికొచ్చేసరికి కొంచెం బద్ధకిచ్చేస్తామండి. అవి మురికి పట్టేసేస్తూ ఉంటాయి. అవి క్లీన్ చేయాలంటే ఒక్కొక్కసారి కుదరదు. అందులోనూ ఇలాంటి రౌండ్ దువ్వెనని మాత్రం క్లీన్ చేయాలంటే కొద్దిగా కష్టమేనండి. అందుకని ఇదొక్కటి మాత్రం పక్కన పెట్టేస్తూ ఉంటారు అందరూ. ఇలాంటివి కూడా క్లీన్ చేసుకోవాలంటే చాలా ఈజీ అండి. మనం అనుకుంటాం చాలా కష్టం అని చెప్పి. మామూలు దువ్వెనలు అయితే ఎలా అయినా క్లీన్ చేసుకోవచ్చండి. ఇది కూడా ఎలాగ బ్రష్తో కొట్టకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఒక పద్ధతి చూపిస్తానండి. ఆ రౌండ్ దువ్వెన అనేది పక్కన పెడదాము. వీటి సంగతి చూద్దాము. ఈ 3 దువ్వెనలు ఎప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటానండి నేను ఎప్పుడు కూడా, కాబట్టి ఎక్కువ లేదు. దీని మీద మీరు కడగకుండా మీరు దువ్వెనలు క్లీన్ చేసుకోవాలనుకుంటే కనుక ఈజీ పద్ధతి చూపిస్తున్నాను చూడండి. దీని మీద లైట్గా పౌడర్ అనేది చల్లుకోండి. మీ దగ్గర ఎక్స్పైరీ అయిపోయింది కానీ పాత వాడంది కానీ ఏ పౌడర్ అయినా పర్వాలేదండి. ఎంత మురిగ్గా ఉన్నా ఆ దువ్వెనలు అయినా సరే క్లీన్ అయిపోతాయి. నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా లైట్గా అలా పౌడర్ అనేది చల్లుకోండి. 2 పక్కల కూడా చల్లుకోండి. ఇది పాతది టూత్ బ్రష్ వాడని ఉంటుంది కదండి, ఆ టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఈ పౌడర్ మనం చల్లాం కదండి, అలాగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం కనుక రబ్ చేసుకున్నామంటే దానిలో ఉన్న డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను చూపించిన దువ్వెనలు బాగానే ఉన్నాయి, కానీ దానిలో కూడా ఎంత డస్ట్ ఉన్నదనేది తర్వాత చూపిస్తాను. ఇలా మీకు టైం లేదనుకున్నప్పుడు, ఎవరైనా అర్జెంటుగా వస్తున్నారు, దువ్వెనలు బాగాలేదు అని అనుకున్నప్పుడు, 2 నిమిషాల్లో చేసుకోవాలి బాగాలేదు అనుకున్నప్పుడు ఇలా ఒకసారి చేసుకోండి పౌడర్తో. ఇలా కడగకుండా ఎప్పుడు కూడా చేయకూడదండి. 1-2 సార్లు అయితే పర్వాలేదు, క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. లేదంటే ఇది మనం ఎంత దానిలో ఉన్న డస్ట్ తీసేసినా కూడా ఆ జిడ్డు అనేది దువ్వెనలకు అలాగే ఉంటుంది. దానివల్ల డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాలింగ్ కానీ ఏదన్నా కానీ అలా ఉంటుంది. 90% ఇలా చేసుకోవడం వల్ల పోతుంది. 10% అనేది మిగిలే ఉంటుంది. మనకి అర్జెంటు బాగలేదు ఇంకా అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసుకోండి, చాలా వరకు పోతుంది. ఇలా చేసుకుంటే ఆ దువ్వెనలు కడగాల్సిన అవసరం లేదండి. టాల్కమ్ పౌడర్ వేసుకొని ఆ బ్రష్తో కొట్టేసుకుంటే మొత్తం మురికంతా వచ్చేస్తుంది. దానిలో ఉన్నదంతా కూడా నీట్గా ఉన్న దువ్వెనలోంచి ఎంత వచ్చిందో చూసారు కదండి. మనము ఈ దువ్వెనలు అనేవి 15 రోజులకు ఒకసారైనా సరే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. లేదంటే కనుక మరీ నల్లగా తయారైపోతూ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నేను ఆ 3 దువ్వెనలోంచే తీసిన పౌడర్తోనే ఎంత నల్లగా ఉందో చూసారు కదా ఆ పౌడర్ అనేది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. మీకు టైం లేదనుకున్నప్పుడు అలా ఒకసారి ట్రై చేయండి. ఇది రెండో పద్ధతి నేను చూపిస్తుంది. ఒక వెడల్పుగా ఉన్న బేసిన్ కానీ పళ్ళెం కానీ తీసుకోండి. దువ్వెనలు మునిగేటట్టు వెడల్పుగా ఉండాలి. దానిలో బేకింగ్ సోడా 1 స్పూను 2 స్పూన్లు వేసుకోండి, ఎక్కువైనా ఏం పర్వాలేదు. దానిలో బాగా మరిగే వాటర్ పోసుకొని దానిలో మీకు బాగా నల్లగా ఉన్నాయి దువ్వెనలు అనుకున్నప్పుడు కొద్దిగా సర్ఫ్ వేసుకొని ఇప్పుడు నేను లేదంటే కనుక విమ్ లిక్విడ్ అయినా సరే పర్వాలేదు. ఆ రౌండ్ దువ్వెన గురించి తర్వాత చూద్దామన్నాను కదండి. ఈ మధ్యకాలంలో ఆ దువ్వెన అసలు క్లీన్ చేయలేదు నేను. దానిలో చాలా డస్ట్ ఉంది. ఈ 3 అంటే ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇలా మీరు ఎంత నల్లగా ఉన్నా ఆ దువ్వెనలు అయినా సరే మరిగే నీళ్ళలో ఒక 2 నిమిషాలు అట్టు పెట్టేసేసేయండి. బ్రష్ కొట్టాల్సిన పనేం లేదు, నేను ఊరికనే అలా కుట్టాను అంతే. ఇప్పుడు నేను ఆ రౌండ్ దువ్వెన బ్రష్ కొట్టకపోయినా కూడా దానిలో ఉన్న మురికంతా ఎలా వచ్చేస్తుందో చూపిస్తాను చూడండి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టేసేసైనా పర్వాలేదు, లేదంటే కనుక ఇలా నీళ్ళల్లో ఉంచేసేసైనా పర్వాలేదు. 2 నిమిషాలు పక్కన పెట్టేసేసేయండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు లైట్గా ఆ దువ్వెన అనేవి కదపండి. ఇలా కదిపితేనే మీకు మురికంతా కూడా బయటకు వచ్చేస్తా కనిపిస్తుందండి. అలా ఒకసారి కదిపి మళ్ళీ పక్కన పెట్టేసేసేయండి. మీరు ఇంకా బ్రష్ కొట్టాల్సిన పని ఏం లేదు. మీరు ఏదైనా పని చేసుకుంటూ ఉండి కూడా దీన్ని ఒకసారి కదిపేసేసి పక్కన పెట్టేసేసేయండి. దానిలో ఉన్న మట్టి మొత్తం నాని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మీ దగ్గర ఎన్నైతే దువ్వెనలు ఉన్నాయో అన్ని దువ్వెనలు కూడా ఒక బేసిన్లో కానీ పళ్ళెంలో కానీ వేసుకొని నానబెట్టేసేసుకున్న తర్వాత ఊరికనే అలా రఫ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక పావు గంట తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి. ఆ పళ్ళెంలో ఎంత డస్ట్ అనేది పేరుకుపోయి ఉందో. ఇలాంటి రౌండ్ దువ్వెనలు అనేవి క్లీన్ చేసుకుంటాం చాలా కష్టం అండి. కాబట్టి ఇలా చేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఏదైనా పని చేసుకుంటా ఉండి కూడా దాన్ని పక్కన పెట్టేసి క్లీన్ చేసుకుని కడిగేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా మనం 2 నిమిషాలకు ఒకసారి కదిపామంటే దానిలో నానిన మట్టి అంతా కూడా ఆ పళ్ళెంలోకి వచ్చేస్తూ ఉంటుందండి.
ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ రౌండ్ దువ్వెనలు కానీ ఇలాంటి పళ్ళున్న ఏ దువ్వెనలు అయినా సరే, ఇప్పుడు ఆ ఒక్క దువ్వెనలోనే ఎంత మురికి అనేది నేను చూపిస్తాను చూడండి. వాటర్ మొత్తం నేను పక్కకు తీసేస్తున్నాను. చూసారు కదా ఎంత మురికి ఉంది అనేది. ఇలాగా మీరు మామూలు దువ్వెనలు కూడా క్లీన్ చేసుకోవచ్చండి. బ్రష్ కొట్టాల్సిన పని ఏం లేదు. వాటర్లో నానబెట్టేస్తే అదే వచ్చేస్తుంది. చూసారు కదండి ఎంత ఈజీగా ఆ దువ్వెనలు అనేవి క్లీన్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ సర్ఫ్ వేసాం కాబట్టి మనకి మళ్ళీ రుద్ది కడగాల్సిన పనే లేదండి. ట్యాప్ కింద పెట్టేసి కడిగేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా అవి క్లీన్ అయిపోయినాయో. మీకు ఎన్ని ఉన్నా కూడా, ఎంత మురిగ్గా ఉన్నా కూడా ఇలా క్లీన్ చేసుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, ఆ దువ్వెన అనేది, రౌండ్ దువ్వెన అనేది మునిగే వరకు వాటర్ పోయండి. ఆ వాటర్ కూడా బాగా వేడిగా ఉండాలండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.